నాగాల సమస్య అనమాట. నాగాలాండ్లోనే నాగాల సమస్య అంటారు కదా, దీని గురించి చూస్తారు. నాగాల వివాదం ఇప్పటిది కాదు, దశాబ్దాల తరబడి భారత నలభై రక్త చరిత్ర రాస్తూనే ఉంది నాగా సమస్య. బ్రిటిష్ కాలం మొదలైన ఈ సమస్య ఇప్పటికీ నాగాల పోరాటం చేస్తున్నారన్నమాట. 1880లో నాగా తెగలు నివసించే నాగా హిల్స్ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఇండియాలో భాగం చేశారు. దీన్ని నాగా తెగలు తీవ్రంగా వ్యతిరేకించారన్నమాట. 1880లో నాగా తెగలు నివసించే నాగా హిల్స్ ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియాలో భాగం చేశారన్నమాట. అప్పటి నుంచి ఈ నాగా తెగలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నమాట. తమ భవిష్యత్తు తామే నిర్ణయించుకుంటామని, స్వతంత్ర నాగా దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని పలు ఉద్యమాలు కూడా చేశారు. తమకు సొంత జెండా, రాజ్యాంగం కావాలంటూ 1946లో నాగా నేషనల్ కౌన్సిల్ ఏర్పాటువాదం దిశగా అడుగులు వేసిందన్నమాట. నాగా ఫెడరల్ ఆర్మీ పేరుతో ఏర్పాటైన తీవ్రవాదులు భారీగా హింసకు పాల్పడ్డారు. దీంతో వారిని అణచివేయడానికి 1958లో నాటి కేంద్ర ప్రభుత్వం సైనిక దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని తెచ్చింది. అప్పటి నుంచి కేంద్రం నాగాల మధ్య విభేదాలు ముదురుతూనే ఉన్నాయన్నమాట. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు ఇప్పటికే నాగాలు గట్టిగా చేస్తున్నారు. నాగా నివసించే ప్రాంతాన్ని అంతటినీ కలిపి 1963లో కేంద్ర నాగాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 1975 ఎన్ఎస్సిలో వర్గంలో షిల్లాంగ్ శాంతిఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుత ఈ సమస్యపై చీలికైన NSCSIM బలంగా తన వాణి వినిపిస్తుంది. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పాటు మయన్మార్లో కూడా నాగాలు అధికంగా ఉన్న ప్రాంతాలన్నీ కలిపి గ్రేటర్ నాగాలను ఏర్పాటు చేసి సొంత రాజ్యాంగం జెండా కావాలని గట్టిగా డిమాండ్ చేస్తుందన్నమాట. నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత 2017 నుండి శాంతి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారన్నమాట. అప్పటి గవర్నర్ RN రవి మధ్యవర్తిగా నియమించింది. అయినా చర్యలు ముందుకు సాగలేదు. దీంతో నాగా శాంతి చర్చలే జరుగుతుందన్నమాట. ప్రత్యేక జెండా, రాజ్యాంగం కోరుతూ గ్రేటర్ నాగాలాండ్ డిమాండ్ కోసం దశాబ్దాలుగా నాగా తెగలు గట్టిగా పట్టుబడుతున్నాడు. 7 ఆదివాసీ సంస్థలతో కూడిన ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ రాష్ట్రంలో 16 జిల్లాలు కొన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు డిమాండ్ చేస్తుందన్నమాట. ఈ డిమాండ్తో 2010 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సెగలు పుట్టుకొస్తుంది. 500 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్న అసోము, నాగాలాండ్ మధ్య నెలకొన్న సరిహద్దు సమస్యలు, అసోంలో ఉన్న కొంత భూభాగం తమదేనని రాష్ట్రంలో కలిపేయాలంటే డిమాండ్లు కూడా ఉన్నాయి. దాదాపుగా 22 లక్షల జనాభా కలిగిన నాగాలాండ్లో 90,000 మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కల్పన పెద్ద సవాలుగా ఉన్నారన్నమాట. అలాగే నాగాలాండ్లో నాసిరకం రోడ్లు, మౌలిక సదుపాయాల కొరత కల విద్య, ఆరోగ్యం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందంటూ ఉంటున్నాయన్నమాట. ఇక నాగాలాండ్లోని ఎన్ని సమస్యలు ఉన్నా సరే అక్కడ మొత్తంగా అక్కడ అసెంబ్లీ స్థానాలు 6 ఉన్నాయన్నమాట. ఓటర్లు కూడా 12 లక్షల మంది ఉన్నారు. అందుకని నాగాలాండ్లోని యూనిటీ డెమోక్రాటిక్ అలయన్స్, అధికారంలో ఉన్న నేషనలిస్ట్ డెమోక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, బీజేపీ కుటుంబ ప్రతిపక్ష నాగా పీపుల్స్ ఫ్రంట్ ఇలాంటివన్నీ కృషి చేస్తున్నారు నాగాలాండ్లోని డెవలప్మెంట్ కోసం. అక్కడ రాజకీయంగా జరుగుతుందన్నమాట ఇదే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.